రవికుమార్ గారు ఇంతకుముందు మీరు నుమాన్ గారు మాట్లాడిన దానికి సమాధానం చెప్తున్నారు. ఇట్లా ఎట్ ద సేమ్ టైం ఎందుకు అంటే విపక్షాలు ఖచ్చితంగా వాళ్ళు మాట్లాడేది ఎస్ఐఆర్ నిర్వహణకు సంబంధించి మాట్లాడదాం అనుకుంటున్నారు. మొన్న జరిగినటువంటి బ్లాస్ట్ ఎంత గణనీయమైనటువంటి ఒక పరిణామం అని చెప్పొచ్చు. ఏం జరుగుతోంది ఏంటి అని అందరినీ ఒక ఆలోచించినటువంటి సిచ్యువేషన్. వాళ్ళు వాటిపైన చర్చించాలి అని పట్టుబడుతున్నారు. తప్పేముంది? ఇప్పుడు ముందుగా మీకు ప్రేక్షకులకి ప్రాణంలో ఉన్న నుమాన్ గారికి అలాగే ఆనంద్ గారికి సుమిత్రానంద్ గారికి కూడా నమస్కారం. నేను ఏమంటున్నానండి, విపక్షాలు చేయాల్సిన పనిని మనము అంటే మళ్ళీ డిఫైన్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏం చేయాలనేది మేము డిఫైన్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళకి తెలుసు. ఎందుకంటే సీనియర్ మోస్ట్ పార్టీ, చాలా సంవత్సరాలు ఈ దేశాన్ని పాలించినటువంటి పార్టీ, అనేక సందర్భాల్లో అనేక రకాలైనటువంటి రాజకీయాలు పార్లమెంట్ లో రాజకీయ నాటకాలు రాజకీయ క్రీడలు ఆడించినటువంటి పార్టీ. ఇక మేము కొత్తగా వాళ్ళకి చెప్పేదే ఉంటది, వాళ్ళకి నేర్పించేదే ఉంటది. మేము ఒకటే విషయం చెప్పాము. మోడీ గారు చాలా స్పష్టంగా చెప్పారు, పార్లమెంటు నాటకాల కంటే రాజకీయ నాటకాలకు వేదిక కాకూడదు, మీరు మాట్లాడండి ఇష్యూస్ పైన. ఇప్పుడు సుమిత్రానంద్ గారు చెప్తూ మాట్లాడించాలని చెప్తున్నారు. అసలు ప్రభుత్వాన్ని మాట్లాడించట్లేదు విపక్షాలు. ప్రభుత్వాన్ని అసలు కనీసం గొంతెత్తి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వట్లేదు. వాళ్ళే ఆందోళన చేస్తున్నారు, వాళ్ళే అడ్డం పడుతున్నారు. ఎక్కడైనా మాట్లాడిస్తున్నారా? ఒక సబ్జెక్ట్ తీసుకున్న తర్వాత ఇంకో సబ్జెక్ట్ ఎక్కడైనా తీసుకుంటారు, కానీ అదే సబ్జెక్ట్ పైన మాట్లాడాలని చెప్పేసి పట్టుబట్టి ఇంకొక సబ్జెక్ట్ ని మొత్తం కంప్లీట్ గా కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తే దేశ ప్రజలకు నష్టం. ఇప్పుడు ఇండియాలో మొత్తం భారతదేశం మొత్తం మీద ఎంతమంది అయితే ఎంపీస్ రిప్రజెంట్ చేస్తున్నారో ఆ ఎంపీస్ తమ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సమస్యల గురించి, వాళ్ళకి కావాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడదామని చెప్పేసి ఎంపీలు ఎంతో కొంత మాట్లాడాలని చెప్పేసి వేచి చూస్తుంటారు. అట్లాంటి వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వరు. మీరు చెప్పినటువంటి షెడ్యూల్ ప్రకారం పోయినప్పుడు, ఇప్పుడు మీరు చెప్పినటువంటి షెడ్యూల్ ప్రకారం పోయినప్పుడు అక్కడ ఒక్కటే ఒక్కటే కొంచెం డిఫరెన్స్ ఉండేది. మిగతా అన్ని కూడా విపక్షాలు చెప్పిన షెడ్యూల్ ప్రకారమే ఫిక్స్ చేశారు. ఈ 15 రోజులు షార్ట్ టర్మ్ అంటున్నారు, అది కూడా మీరు చెప్పినట్టుగానే ఫిక్స్ చేశారు. ఒక దగ్గర డిఫరెన్సెస్ ఏమొచ్చిందంటే సరిపైన ముందు డిస్కషన్ చేయాలని చెప్పేసి వాళ్ళు పట్టుబట్టారు, బాంబలాస్ట్ పైన ముందు డిస్కస్ చేయాలి వాళ్ళు పట్టుబట్టారు. అది కాదు, మనం ఏదైతే అనుకున్నామో ఆ కోడ్ డిజైనింగ్ ప్లాన్ ఏదో దాని ప్రకారం పోవాలని చెప్పేసి ప్రభుత్వం అంటుంది. తేడా అంతే. ఈ రోజు కాకపోతే రేపు డిస్కస్ చేస్తారు. ఇప్పుడు ఏదైతే మీకు మాట్లాడడానికి ఇబ్బందికరంగా ఉందో ఆ రెండింటిని మాత్రం పక్కన పెట్టారు. మిగతా ఓకే కంఫర్ట్ గానే ఉన్నాయి అన్నటువంటి అంశాలు వాళ్ళు చెప్పినటువంటి ఆర్డర్ లో చేద్దాము మాట్లాడదామని చెప్తున్నారు అనేది వాళ్ళ క్వశ్చన్. ఆర్డర్ ఒకటే చేంజ్. ఈ రోజు కాకపోతే రేపైనా ఎల్లుండైనా సర్ పైన డిస్కస్ చేస్తారు. ఈ రోజు కాకపోతే రేపైనా ఎల్లుండైనా బాంబ్ బ్లాస్ట్ పైన డిస్కస్ చేస్తారు. కావాలని అట్లా మనం అనుకుందామా? చేస్తారా? మేడం, జనాలు ఇక్కడ చచ్చిపోతున్నారు. నేను మీ ద్వారా ఐఎమ్ షోయింగ్ ఆన్ ద స్క్రీన్, దిస్ ఇస్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ గురించి నేను మాట్లాడుతున్నాను. 30 మంది బిఏలో చనిపోతున్నారు. నిన్న సూసైడ్ చేసుకుంటూ వచ్చినటువంటి స్టేట్మెంట్. ప్లీజ్ షో దిస్. ఇంతమంది రవి గారు, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. పీపుల్ ఆర్ డైయింగ్, బిఎల్ఓస్ ఆర్ డైయింగ్, చనిపోతున్నారు సూసైడ్ చేసుకుని. వాటి గురించి మాట్లాడమని వాళ్ళతో డాన్సులు చేపిస్తున్నారు, డాన్సులు చేపించి ఆ వీడియోస్ పెడుతున్నారు. ఎట్లండి? నుమాన్ గారు మీరు అంతగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఇంకా ఎక్కువ దాన్ని పెద్ద చేసి చూపిస్తున్నారు. నేను ఏమంటున్నా, బిఎల్ఓస్ ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నారో, యూపీలో ఒక ఆత్మహత్య జరిగిందని మనం విన్నాం. మిగతా అన్ని కూడా అక్కడ మనకు కోల్కతా అంటే పశ్చిమ బెంగాల్లో జరుగుతున్నాయని చెప్పేసి వింటున్నాం. ఎవరంటే వీళ్ళని ఇప్పుడు సరే ఒకటి ఆత్మహత్య యూపీ పక్కన పెట్టండి, అంతకంటే ఎక్కువగా బెంగాల్లో జరుగుతూ ఉన్నాయి, కోల్కతాలో జరుగుతూ ఉన్నాయి. ఎవరున్నారు అక్కడ? గవర్నమెంట్ ఎందుకు సతాయిస్తున్నారు వాళ్ళని? మీరు తమిళనాడు గురించి కూడా మాట్లాడారు. తమిళనాడులో సరే మనది ఇప్పుడే జరుగుతూ ఉందా? మీ హయాంలో జరగలేదా? 2005 లో మీరే కదా అక్కడ కేంద్రంలో ఉండదు, అప్పుడు జరగలేదా సార్? అప్పుడు దాదాపు 36 నియోజకవర్గాల్లో సార్ జరిగింది తమిళనాడులో. అప్పుడు మీరు ఎట్లా చేసారు తెలుసా? ఇప్పుడు మేము 68,000 మంది బిఎల్ఓస్ తమిళనాడులో పెట్టాం. దాదాపు 3 లక్షల మంది బిఎల్ఏస్ ఉన్నారు, బూత్ లెవెల్ పార్టీలకు సంబంధించిన ఏజెంట్స్ ఉన్నారు. అంత పకడ్బందీగా అంత పర్ఫెక్ట్ గా చేస్తున్నాము. మీరు ఏదో ఒక సంఘటన జరిగిందని చెప్పేసి దాన్ని పట్టుకొని చూపిస్తాము, దాన్ని పట్టుకొని చేస్తామంటే ఎట్లా? ఇంకోటి, సర్ అనేది ఎవరు చేయమన్నారు? ఒక రకంగా చెప్పాలంటే రాహుల్ గాంధీ గారే సర్ చేయమని చెప్పినారు. ఎందుకు చేయమని చెప్పినారు అంటే ఆయన ఇండైరెక్ట్ గా చెప్పినా కూడా ఆయనే చెప్పింది. ఆయన ఇచ్చినటువంటి ఐడియా వల్లనే సర్ చేయాలనే ఆలోచన ఎలక్షన్ కమిషన్ కు వచ్చింది. నేను ఇంకొక విషయం చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా. సర్ నిర్వహిస్తుంది ఎలక్షన్ కమిషన్. ఎలక్షన్ కమిషన్ అనేది స్వతంత్ర సంస్థ. రవికుమార్ గారు, ఎలక్షన్ సంస్థకు అంటే ఎలక్షన్ కమిషన్ కు సంబంధించి కూడా మీకు సపోర్ట్ చేసేందుకు, మిమ్మల్ని గెలిపించేందుకు, మీకోసం పనిచేస్తోందన్న విమర్శ అక్కడ కాంగ్రెస్ నుంచి వస్తోంది. ఇప్పుడు ప్రజలు మమ్మల్ని గెలిపించాలనుకున్నప్పుడు ప్రజలు మమ్మల్ని గెలిపిస్తారు.
ప్రజల హృదయాలు మేము గెలిచినప్పుడు ఖచ్చితంగా ప్రజలు మాకు ఓట్లు వేస్తారు. మీరు కూడా ఆ పని చేయండి, ఆ పని చేస్తే మీకు కూడా ఓట్లు వేస్తారు. ఇప్పుడు సరే మీకు కొన్ని చోట్ల మీకు ఓటు వేశారు, ఇప్పుడు జూబ్లీహిల్స్ లో ఓటు వేసి మిమ్మల్ని గెలిపించుకున్నారు అంటే ఇక్కడ మీకు మీ ప్రభుత్వం నచ్చినట్టున్నది, లేకపోతే మీ క్యాండిడేట్ నచ్చినట్టున్నాడు, లేదా మీకు డబ్బులు పంచినట్టున్నారు, మీరు అట్లా మీరు గెలిచినారు. మేము అన్నమా అక్కడ కూడా ఏమో జరిగిందని అన్నమా, అట్లేమట్లేదే. మేము ఒక చాలా స్పష్టంగా కూడా విషయం చెప్తున్నాము. రాహుల్ గాంధీ గారు ఓట్ చోరీ జరిగిందని చెప్పేసి ఎప్పుడైతే మొట్టమొదట ఆరోపణలు తీసుకొచ్చారో, మహారాష్ట్రలో ఒకే నియోజకవర్గాల్లో ఎన్ని ఓట్లు అక్రమంగా చొరబడ్డాయి, ఇంతమంది ఓటర్లు అక్రమంగా చొరబడ్డారు, తద్వారా ఇక్కడ బీజేపీ గెలిచింది, లేకపోతే బీజేపీ గెలిచే అవకాశమే లేదని చెప్పేసి ఆయన ఎప్పుడైతే అన్నాడో, మరి ఆ ఓట్లన్నిటిని కూడా తీసేయాలి కదా. ఆ ఓట్లన్నిటిని కూడా తీసేయాలన్నప్పుడు ఆ ఎలక్షన్ కమిషన్ పైన ఆరోపణ చేసినట్టే కదా. ఎలక్షన్ కమిషన్ పైన ఆరోపణ చేసినప్పుడు మరి ఎలక్షన్ కమిషన్ ఎటువంటి యాక్షన్ తీసుకుంటుందని చెప్పేసి మీరే తర్వాత అడుగుతారు కదా. రవి గారు ఎలక్షన్ కమిషన్ ఏం యాక్షన్ తీసుకున్నది? ఎలక్షన్ కమిషన్ ఒక డిసిషన్ ఏం తీసుకున్నది అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కింద ఎక్కడెక్కడైతే లక్షల సంఖ్యలో దొంగ ఓటర్లు చొరబడ్డారో ఆ దొంగ ఓటర్లు అన్నిటినీ కూడా తీసేయాలి, సిస్టమ్ ని సరి చేయాలి. సిస్టమ్ లో ఉన్నటువంటి ఓటర్లు అందరూ కూడా ఎక్కడ కూడా వాళ్ళు మళ్ళీ అక్కడ డబల్ రెండు చోట్ల ఎంట్రీ కావచ్చు, లేదా దొంగ ఓటర్లు కావచ్చు ఉండకుండా చూసుకోవాలనే ఒక మంచి ఉద్దేశంతో ఎలక్షన్ కమిషన్ సరైన ఒక ప్రాసెస్ ని స్టార్ట్ చేసినప్పుడు దాన్ని మీరు స్వాగతించాల్సింది. రాహుల్ గాంధీ ఇప్పుడు అంటే సభలో ఈవెన్ మీరు తీసుకొచ్చినటువంటి అంశాలకు సంబంధించి కూడా విపక్షాలకు మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదు అనేది కూడా ఇక్కడ ప్రస్తావన. ఎందుకంటే ఇప్పుడు 5 ఏళ్లలో 2 లక్షల పైచిలకు కంపెనీలకు సంబంధించి మూతపడ్డాయి. ఆ కార్మికులకు పరిస్థితి ఏంటి, వాళ్ళకి సంబంధించిన భరోసా ఏంటి, దీస్ కైండ్ ఆఫ్ ఇష్యూ మాట్లాడేందుకు కూడా మీరు దాటవేత ధోరణి చూపిస్తున్నారు. మీరు ఏదైతే బిల్లు పెడదాము అనుకుంటే పెడతారు, ఆమోదింపజేసుకుందాము అంటే చేస్తారు. సో మిగతా వాటికి సంబంధించి ఏదైతే ఈ షెల్ కంపెనీస్ కొన్ని వాటి ప్రస్తావన తీశారో వాటికి సంబంధించి అన్ని దాటవేశారు అనేది విపక్షాల ప్రశ్న. సో అంటే వాళ్ళు పెట్టిన అంశాలు తిరస్కరించడం ఒక ఎత్తు అయితే, మీరు అన్నటువంటి అంశాలకు సంబంధించి కూడా దాటవేతనో లేదంటే వాళ్ళకి చర్చకు అవకాశం ఇవ్వకపోవడమో చేస్తున్నారు అనేది ఇక్కడ మెయిన్ గా విపక్షాల నుంచి వస్తున్న క్వశ్చన్. విపక్షాల ఎప్పుడన్నా ఒక కనీసం ఒకసారి 14 రోజులు షెడ్యూల్ అనుకోండి, ఒక వారం రోజులు గడిచిపోయింది, అసలు మేము చెప్పింది ఏది కూడా మాట్లాడలేదు అన్నప్పుడు అప్పుడు మీరు ఈ విధంగా మాట్లాడాలి. అప్పుడు మీరు ఆరోపణలు చేయాలి, అసలు మమ్మల్ని మాట్లాడిస్తారు. ఒకటే రోజు అయింది, నేను ఒక్క రోజే అయింది, ఒక్క రోజులోనే అన్ని ఎక్కడ డిస్కషన్ అవుతాయి, పాసిబుల్ అవుతుంది అట్లా? ఒకటే రోజు మీరు ఒక వారం రోజులు పార్లమెంట్ నడిచింది, ఈ వారం రోజుల్లో కూడా ఎక్కడ కూడా అసలు మీరు చెప్పినటువంటి అంశాలు షెడ్యూల్లో పెట్టుకున్నటువంటి అంశాలు ఏది కూడా డిస్కషన్ చేయకుండా డైవర్ట్ చేస్తున్నారని చెప్పేసి అప్పుడు మీరు అంటే బాగుంటది. కానీ ఒకటే రోజులో ఇన్ని ఆరోపణలు చేస్తే ప్రజలన్నా మీరు చెప్పే ఆరోపణలు రవి గారు ఉన్న టైంలోనే అడుగుతున్నారు. యాక్చువల్ గా ఇప్పుడు కంపెనీలకు సంబంధించి మూతపడ్డ విషయం ప్రస్తావించింది మీరే. సో ఇది మళ్ళీ ఇంత తక్కువ టైంలో కుదించబడ్డ టైంలో మళ్ళీ ఇది ఇంకో రోజు కూడా మీరు ఈ అంశం లేవనెత్తి వాళ్ళకి చర్చించే అవకాశం కల్పిస్తారా? 100% అండి. కల్పించకపోతే మీరు అడగాలి, కానీ కల్పించకపోతే అడగాలి. నేనేమంటున్నా, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏదైనా విషయాన్ని ఒక నిమిషం అండి, ఏదైనా విషయాన్ని అఖిల పక్షంతో ఎప్పుడైతే చర్చించారో పార్లమెంట్ లో ఈ అంశాలు మనము డిస్కషన్ చేస్తామని చెప్పేసి పార్లమెంట్ స్టార్ట్ కాకనే ముందు డిస్కస్ చేస్తారు కదా. చేసినప్పుడు అవన్నీ కూడా అక్కడ రాసుకుంటారు, వాటన్నిటి కూడా షెడ్యూల్ ఫిక్స్ చేసుకుంటారు, ఏ రోజు ఏ అంశం డిస్కషన్ చేయాలని చెప్పేసి పెట్టుకుంటారు. దాని ప్రకారము నడుస్తూ ఉంటది. ఏదో ఒకటి 2 అంశాలపైన అది ఈ రోజు కాదు మొట్టమొదటి రోజు డిస్కషన్ చేయాలని చెప్పేసి ప్రతిపక్షాలు అంటాయి, లేదు అది కుదరదని చెప్పేసి అధికార పక్షం అంటుంది. అవన్నీ నడుస్తూనే ఉంటాయి. నేనేమంటున్నా, మీరు ఒకటే రోజులో మొట్టమొదటి రోజే పార్లమెంట్ స్టార్ట్ అయింది, శీతాకాల సమావేశాలు మొట్టమొదటి రోజు దేనికి కూడా అవకాశం ఇవ్వట్లేదని మాట్లాడడం అనేది సరికాదు. ఇంకో విషయం కూడా నేనేం చెప్తున్నానంటే, మీరు పార్లమెంట్ ని ఒక రాజకీయాలు చేయడానికి ఒక రంగస్థలం లాగా వాడుతుంటే తప్పు. ప్రజా సమస్యల పైన మాట్లాడండి, ఇటువంటి వాటిపైన అది చేయండి. కానీ మీరు అధికార పక్షం గొంతు నొక్కే ప్రయత్నం మీరు చేస్తున్నారు. అక్కడ సభను సజావుగా సాగనీయకుండా మీరు చేస్తున్నారు. ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట వినకుండా, ప్రజల్లోకి పోకుండా, ప్రభుత్వం ఏది చెప్పాలనుకుంటుందో ఆ మాట ప్రజల్లోకి పోకుండా మీరు పట్టుబట్టి సభా సమయాన్ని వృధా చేస్తున్నారు. సభా సమయాన్ని వృధా చేయడం కాంగ్రెస్ పార్టీకి అలవాటు అయిపోయింది గత 10-11 సంవత్సరాలుగా. ఒక్క విషయమైన సజావుగా డిస్కషన్ జరిగింది